నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. సాయికృష్ణ గారు, ఈ విద్యార్థుల ఉద్యమం రెండు కోణాల్లో చూడాల్సి వస్తుంది. ఉద్యమం నిజంగా విద్యార్థులు అయితే విద్యార్థులు ఆ కోణంలో స్పృశించాలి. రెండోది, దీన్ని అడ్డం పెట్టుకున్న రాజకీయ పార్టీలు లేదా విదేశీ శక్తులు. అది విదేశీ శక్తులు ఏం లేవని నిన్న గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. మరి ముందరేమో ఉన్నట్టుగా బయటకు పిక్చర్ వచ్చింది. ఇంతకీ ఇది ఎవరిది? నీట్ గురించి నిజంగా ఇష్యూ అడ్రస్ అయిందా, లేకపోతే వ్యక్తిగత డిమాండ్లు తెర మీదకి వచ్చాయా? విదేశీ శక్తులు లేవని గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది, కానీ గవర్నమెంట్ చెప్తున్న మాట వేరు, జరుగుతున్నది వేరు. గవర్నమెంట్ ఏంటంటే విద్యార్థుల్ని మీరు విదేశీ శక్తులు అన్న ప్రతిసారి ఒక ఎమోషన్ పెరుగుతూ ఉంటుంది. సో నిజమైన విద్యార్థులు కూడా మేము విదేశీ శక్తులమా అనుకునే భావన వస్తుంది కాబట్టి సో మిమ్మల్ని అనట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం, క్లారిటీ. కానీ నిజంగా విదేశీ శక్తులు లేవా అంటే 100% విదేశీ శక్తులు ఉన్నాయి. సో యాజ్ అ గవర్నమెంట్ స్టాండ్ ప్రకారం చూస్తే గవర్నమెంట్ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఎలా అయితే ఒక బాధ్యతాయుతంగా గవర్నమెంట్ స్టేట్మెంట్స్ ఇవ్వాలో బాధ్యతాయుతంగా గవర్నమెంట్ వ్యవహరిస్తోంది. అంతేగాని బాధ్యతాయుతంగా మిగతా శక్తులు వ్యవహరిస్తున్నాయా అనేది అసలు ప్రశ్న. సో మీరు ఇందాక అడిగారు, విద్యార్థుల ఉద్యమం ఇది. నిజంగానే విద్యార్థుల పేరిట మొదలైన ఉద్యమం. కానీ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అక్కడ, ఈ విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఎంతమేర ప్రస్తావనకు వస్తున్నాయనేది రెండో అంశం. సో నేను ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో సార్, మనం ఫస్ట్ నీట్ పేపర్ లీక్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మేజర్గా వాళ్ళు చేస్తున్న డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ఒక డిమాండ్. రెండవ డిమాండ్ ఏంటంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే నీట్పై పార్లమెంట్లో చర్చ జరగాలి అన్నారు. మూడోది, చనిపోయిన విద్యార్థులకు కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పారు. ₹1,00,00,000 కాంపెన్సేషన్ అని అడిగారు. అండ్ విద్యార్థులపై 3 డిమాండ్లతోటే మొదలైంది నిజానికి, అంతే కదా. ఈ 3 డిమాండ్లు. ఫస్ట్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్పై పార్లమెంట్లో చర్చ జరగాలి, చనిపోయిన విద్యార్థులకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, అండ్ ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలనేది జనరల్గా జరుగుతున్న చర్చనే. అండ్ ఈ నీట్ మాత్రమే కాదు, విద్యా వ్యవస్థలో సంస్కరణల గురించో సమూలమైనటువంటి ఒక మార్పుల గురించో వాటి గురించో చర్చ కూడా మొదలైంది ఒక రకంగా చెప్పాలంటే. బట్ నీట్ రీటెస్ట్ నిర్వహించడము, మళ్ళీ పరీక్షలో ఏదైతే మనం ఇంతకుముందు డిస్కస్ కూడా చేసాం, క్రోనాలజీ అంతా చూస్తే కూడా దీనికి ఎవరు బాధ్యులో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడము ఇవన్నీ జరిగాయి. ఈ 4 డిమాండ్లలో మిగిలింది ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం మాత్రమే. నీట్పై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు నాకు తెలిసి సోమవారం నుంచి పార్లమెంట్లో చర్చ జరగాలి. రెండోది, చనిపోయిన విద్యార్థులకు కాంపెన్సేషన్ విషయంలో కూడా అంగీకరించింది. అండ్ అంతేకాదు, మొన్న జరిగినటువంటి హింసలో విద్యార్థులపైన కేసులు నమోదు చేశారు, కేసులు పెట్టకూడదు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఉండకూడదు అని చెప్పేసి డిమాండ్ చేస్తే దానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. విద్యార్థుల మీద ఎగ్జాక్ట్లీ విద్యార్థుల మీద కేసులు ఉండకూడదు అనే విషయంలో వీళ్ళు అంగీకరించారు. అండ్ ఇది లిఖితపూర్వకంగా రాసిచ్చారు సోనం వాంగ్చుక్కి. అంటే ముందు వాళ్ళు వచ్చి మాట్లాడితే ఆయన అంగీకరించలేదు, నాకు రిటర్న్ లెటర్ ఇవ్వండి అని అన్నారు. అప్పుడు ఆయన ఒక లిఖితపూర్వకంగా రాసి ఇస్తే ప్రభుత్వం తరపున దానికి సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష విరమించుకున్నాడు. రైట్. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ఒకే ఒక అంశం మిగిలింది నిజానికి. ఇవి కాక ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయన దీని మీద స్పందించారు. అండ్ ఆయన చెప్పిన మాట కూడా మనకు తెలుసు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు, దానికోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు, పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పారు. ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ విద్యార్థులు ఈ నిరసనల్ని ఆపట్లే. ఓకే. రెండోది, అసలు విద్యార్థుల ఉద్యమంలో విద్యార్థుల అంశాల గురించిన చర్చ కంటే కూడా భావజాలపరమైన చర్చే ఎక్కువ జరుగుతోంది. బ్రాహ్మణవాది, మనువాది, ఆజాది, ఈ నినాదాలే కదా మనకు అక్కడ వినబడుతున్నది. అండ్ నిజానికి విద్యార్థుల అంశాల గురించి ఇప్పుడు నీట్ గురించి మాట్లాడామనుకోండి, నీట్ పైన కానీ మనువాదం ఎక్కడి నుంచి వచ్చేస్తుందండి? అదే ఇప్పుడు ఎగ్జామ్ పేపర్లు అయితే మనువాదానికి సంబంధించిన ప్రశ్నలు రావు. ఒక లీక్ అయిన పేపర్ అయినా, లీక్ కాని పేపర్లు అయినా ఆ ప్రశ్న అయితే ఉండదు ఖచ్చితంగా. ఎందుకు వస్తుంది? ఎందుకంటే భావజాలం. ఇది అక్కడ బేసికల్లీ ఇక్కడ గొడవ అంతా ఏంటంటే లెఫ్ట్ వర్సెస్ రైట్ అన్నట్టుగా నడుస్తుంది. ఇది బీజేపీ ప్రభుత్వం ఉంది, బీజేపీకి అగేన్స్ట్గా ఉన్నటువంటి ఒక భావజాలాన్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశానికి సంబంధించినటువంటి ఆ కమ్యూనిస్ట్ థియరీల్ని, లేకపోతే నిజంగా చెప్పాలంటే యాంటై ఇండియా భావజాలం ఇది. నిజంగా నేను స్పష్టంగా చెప్తున్నాను, విదేశీ శక్తులు లేవు అని అంటున్నారు, కానీ విదేశీ భావజాలం నడుస్తున్నది కనబడుతుంది కదా స్పష్టంగా. సో విదేశీ భావజాలమే ఇది. ఇప్పుడు 480 సోషల్ మీడియా అకౌంట్స్ నిన్న వాటిని ఫ్రీ చేశారు కదా, మరి విదేశీయులు? అవును, పాకిస్తాన్వే కదా. ఇందులో అందరూ వచ్చారు. మీరు చూస్తే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు దిగాయి ఇందులోకి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అండ్ విద్యార్థుల ఉద్యమం ఇది రాజకీయాల కోణంలో చూడకూడదు అని అందరూ అంటున్నారు, కానీ రాజకీయాలే కనబడుతున్నాయి ఇక్కడ. విద్యార్థుల అంశం గురించి ఏం చర్చ జరుగుతుంది? నేను నిన్న చాలా డీటెయిల్డ్గా దీని మీద
నేను రీసెర్చ్ చేశాను సార్. అసలు బేసికల్లీ నీట్ గురించే మనం మాట్లాడాలంటే 20 లక్షల మంది నీట్కి అపియర్ అవుతున్నారు సార్ ప్రతి సంవత్సరం. 20 లక్షల మంది నీట్కి అపియర్ అవుతున్న దాని గురించి మనం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, రైట్? 20 లక్షల మంది నీట్ అభ్యర్థుల గురించి లేదా నీట్కి అపియర్ అవుతున్న వాళ్ళ గురించి పెద్ద చర్చ నడుస్తోంది. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవన్నీ కలుపుకుంటే 1 కోటి మంది ఉంటారనుకుందాం, ఓకే? బట్ ఈరోజు దేశం మొత్తం స్కూల్ విద్యార్థుల గణాంకాలు చెప్తున్నాను నేను. 24.72 కోట్ల మంది స్కూల్లో విద్యార్థులు చదువుతున్నారు. స్కూలింగ్ లెవెల్లో అంటే అందులో గవర్నమెంట్ స్కూల్స్లో 14.83 కోట్ల మంది చదువుతున్నారు. ప్రైవేట్ స్కూల్స్లో 9.89 కోట్లు చదువుతున్నారు. అంటే ఇవి గణాంకాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. బట్ నేను పర్టికులర్లీ ఒక సంస్థలు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా నేను చెప్తున్న నెంబర్స్ ఇవి. అంటే అప్రాక్సిమేట్లీ 24 కోట్ల మంది స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. అందులో గవర్నమెంట్ స్కూల్స్లో 14 కోట్ల మంది, ప్రైవేట్ స్కూల్స్లో 9.89 కోట్ల మంది, అంటే సుమారు 10 కోట్ల మంది. అంటే 60% మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే 40% మంది ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు. నేను ఇప్పుడు ఇక్కడ తెలంగాణ నంబర్స్ చెప్తాను. నేను తెలంగాణలో నేను ఇందాక చెప్పింది ఏంటి, ఓవరాల్ దేశవ్యాప్తంగా లెక్క కదా. దేశవ్యాప్తంగా గవర్నమెంట్ స్కూల్స్లో 60% చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో 40% మంది చదువుతున్నారు, రైట్? బట్ తెలంగాణలో పరిస్థితి ఏంటంటే మొత్తం 74.57 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్స్లో 26.29 లక్షల మంది, ప్రైవేట్ స్కూల్స్లో 48.28 లక్షల మంది. రివర్స్ అయింది చూసారా? ఓవరాల్గా దేశవ్యాప్తంగానేమో 60% గవర్నమెంట్ స్కూల్స్లో, 40% ప్రైవేట్ స్కూల్స్లో అయితే తెలంగాణలో 35% మంది గవర్నమెంట్ స్కూల్స్, 64% మంది ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు. 35% మందే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నది, ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నది 64% మంది. నేను ఈ పాయింట్ ఎందుకు ప్రైవేట్ అనే మాట వాడుతున్నాను అని అంటే, ఇవాళ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంత ఖర్చు చేస్తుంది ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం ఖర్చు స్కూలింగ్ అంతా కూడా స్టేట్ సబ్జెక్ట్. వాళ్ళు కేవలం పైన ఉన్న వాళ్ళు విద్యా విధానానికి పాలసీ రూపకల్పన చేస్తారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ మానిటరింగే ఉంటుంది అంతే. స్టేట్ గవర్నమెంట్ కదా చూడాల్సింది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల విషయంలో అంటే గవర్నమెంట్ స్పెండ్ చేస్తున్నది 35% స్కూల్ విద్యార్థులకే. ప్రైవేట్లో చదువుతున్నట్టు విద్యార్థులకు స్పెండ్ చేస్తున్నదంతా కూడా తల్లిదండ్రులు. వాళ్ళు చెమటోడ్చి చాలా కష్టపడి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపించుకుంటున్నారు, ఓకే? సో ఇక్కడ గవర్నమెంట్ ఏమో వేల కోట్ల రూపాయలు మేము బడ్జెట్లో పెడుతున్నాం అంటున్నారు. ఇటు ప్రైవేట్లోనేమో గవర్నమెంట్ డబ్బులు పోయినాయి. గవర్నమెంట్ అంటే ఎవరిది? ప్రజల డబ్బులే. ఇటు ప్రజల డబ్బులు పోయినాయి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపిస్తున్న దాంట్లో. ఇంత డబ్బు ఖర్చు పెడితే ఏం జరుగుతుంది అని అంటే కనుక ఒక అదొచ్చింది మొన్న ఈ మధ్యన ఒక సర్వే వచ్చింది. 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడికి కనీసం 2వ తరగతిలో పుస్తకంలో ఉండేటువంటి కూడా చదవడానికి రావట్లేదట. అదొక సర్వే మొన్న మధ్యనే వచ్చింది. అంటే మీరు అనేది గవర్నమెంట్ స్కూల్ పిల్లల గురించి ఆల్మోస్ట్ ఓవరాల్ మన యాప్టిట్యూడే పోయింది. మనకు అసలు చదివే నాలెడ్జ్, దాని మీద నిజంగానే వాడు నాలెడ్జ్ని మనం అందిస్తున్నామా అని అంటే కనుక మార్కుల వేటలో ఉన్నామంతే. జస్ట్ మార్కుల వేట. సర్టిఫికేట్ వస్తే చాలు, పాస్ పర్సెంటేజ్ వచ్చిందా లేదా, అండ్ ర్యాంక్ వచ్చిందా లేదా, కేవలం మార్కులు వచ్చాయా లేదా, ఈ మార్కుల వేటలో మనం మొత్తం వ్యవస్థను మార్చేశాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న నీట్ గురించి మనం మాట్లాడుతున్నది ఎవరు? ఇంటర్మీడియట్ తర్వాత ఎగ్జామ్ రాసేవాళ్ళు, మెడిసిన్కి వెళ్ళాలనుకునే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. నీట్కి అపియర్ అయ్యేవాళ్ళు, రైట్? 20 లక్షల మంది అంటే 20 లక్షల మంది ఏమి డాక్టర్లు అవ్వలేరు. బట్ ఇక్కడ నేను ప్రతి పిల్లోడి గురించి చెప్తున్నాను. నేను స్కూలింగ్ అయితే ప్రైమరీ కదా, ప్రతి ఒక్కళ్ళు స్కూల్లో అయితే జాయిన్ అవుతారు కదా. కొంతమంది నీట్కి వెళ్తారు, కొంతమంది యూపీఎస్కి వెళ్ళొచ్చు, కొంతమంది ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, వేరే డిఫరెంట్ కోర్సెస్ చదువుకునే వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే, అండ్ ఇందులో ఎందుకు ఇదంతా ఇప్పుడు ఈ ప్రస్తుతం ప్రైవేట్ గవర్నమెంట్ ఎందుకు మాడుతున్నానంటే, రాజస్థాన్ గురించే మళ్ళీ మనం మాట్లాడాలి.